హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ ఎక్కడ కలెక్షన్ వసూలు చేయొచ్చు, అలాగే ఈ మూవీ లాంగ్ రన్‌లో ఎంత కలెక్షన్ వసూలు చేస్తుంది, అదే కాకుండా 'బాహుబలి' ఆర్ 'దంగల్', 'కేజీఎఫ్' అలాగే 'త్రిబుల్ ఆర్' మూవీ ఈ రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందా లేదా, అదే కాకుండా ఈ మూవీకి ఎక్కడెక్కడ మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉంది, ఎక్కడెక్కడనమాట ఈ మూవీ దెబ్బయ్యే అవకాశాలైతే ఉన్నాయి అనే దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి భయ్యా. ఇక వీడియోలోకి వెళ్దాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఈ మూవీకి తెలుగు ఆర్ హిందీలోనే అనమాట భారీ కలెక్షన్ అయితే వసూలు అవుతుంది భయ్యా. దాదాపు హిందీలో 700-800 కోట్లు వసూలు అవ్వచ్చు, అలాగే తెలుగులో అనమాట ఒక 500 కోట్లు వసూలు చేయవచ్చు. ఇదైతే పక్కా. ఆ రకంగా చూసుకుంటే లాంగ్ రన్‌లో అనమాట ఈ మూవీకి ఇప్పుడు దాకా ఏ మూవీ తిరుగులేదు భయ్యా. అయితే పోటీకి వస్తే 'గేమ్ చేంజర్' మూవీ, అది కూడా ఇప్పుడే లేదు. అయితే ఆ మూవీ గట్టిగా తగలొచ్చు, లేకపోతే ఈ మూవీకి తిరుగులేదు. లాంగ్ రన్‌లో భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. అదే రకంగా ఈ మూవీ దాదాపు నాకు తెలిసి 1700 నుండి 1800 కోట్ల మధ్యలో అయితే ఆగిపోతుందని నేనైతే అనుకుంటున్నా భయ్యా. అలాగే మీరేమన్నారో కామెంట్ చేయండి. అదే కాకుండా భయ్యా 'దంగల్' మూవీతో కంపేర్ చేద్దాం భయ్యా. 'దంగల్' మూవీ స్పోర్ట్స్ మూవీ భయ్యా. అయితే అక్కడ ఆ మూవీలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అదే కాకుండా దాంట్లో యాక్టర్స్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అదే కాకుండా ఆ మూవీ లాంగ్ రన్‌లో 2000 కోట్లు దాటి వసూలు చేసింది భయ్యా. అయితే అప్పుడు ఫస్ట్ రిలీజ్ అయిన టైంలో అనమాట అది సీక్వెల్ మూవీ కాదు. అయితే రిలీజ్ అయిన టైంలో అంత హైప్ లేదు. కానీ ఉంటూ ఆ మూవీకి చాలా బాగా చూశారు భయ్యా. తెలుగులో గానీ, తమిళ్‌లో గానీ అన్ని లాంగ్వేజెస్‌లో అనమాట ఆ మూవీకి తిరుగులేదు భయ్యా. అందుకనే అనమాట ఆ మూవీ అంత కలెక్షన్ గ్రాస్ చేసింది. అయితే దాని తర్వాత భయ్యా 'బాహుబలి 2' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'బాహుబలి 2' మూవీ నాకు తెలిసి ఇప్పుడు దాకా 'పుష్ప 2' మూవీ ఓవరాల్‌గా చూసుకున్నా డే 1 అనమాట దాదాపు 60-70 లక్షలు అయితే టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి భయ్యా. కానీ 'బాహుబలి 2' మూవీకి అలా కాదు భయ్యా. డే 1 అనమాట దాదాపు 2 కోట్ల టికెట్లు అయితే అమ్ముడుపోయాయి భయ్యా. ఇది మామూలు విషయం కాదు. 2 కోట్ల టికెట్లా అంటే ఎవరు ఊహించలేరు భయ్యా. అయితే ఈ రకమైన రికార్డ్ అనమాట. అది సెపరేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూవీకి రేట్లు అయితే పెంచారు. అదే రకమైన రికార్డు కనుక 'బాహుబలి 2' మూవీకి పెంచుంటే ఊహించలేని విధ్వంసం అయితే క్రియేట్ చేసేది. దాదాపు డే 1 600 కోట్లు కలెక్షన్ లాస్ చేసేది. ఇది మామూలు విషయం కాదు. అయితే అప్పుడనమాట రాజమౌళి గారు రేట్లు అయితే అంతలా పెంచలేదు. దాని కారణంగా ఆ మూవీ 1800 కోట్ల దగ్గరే ఆగిపోయింది. లేకపోతే ఇంకా కలెక్షన్ వసూలు చేసేది ఆ మూవీ. అయితే 'పుష్ప 2' మూవీ ఈ రకంగా అయితే ఉంది. దాని తర్వాత 'త్రిబుల్ ఆర్' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. 'త్రిబుల్ ఆర్' మూవీ అంత వసూలు చేయలేదు, కానీ చేసింది. దాదాపు 1200 కోట్లు వసూలు చేసిందంటే అది మామూలు విషయం కాదు. అయితే రామ్ చరణ్, రాజమౌళి అలాగే ఎన్టీఆర్ వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చింది. అయితే ఆ మూవీకి కొద్దిగా పోటీ అయితే వచ్చింది భయ్యా అప్పుడనమాట. దాని కారణంగా అది బాలీవుడ్‌లోనే వసూలు చేసింది బాగా, అలాగే తెలుగులో కొద్దిగా తక్కువ. దాని ప్రకారం అనమాట 'త్రిబుల్ ఆర్' మూవీ కన్నా 'పుష్ప 2' మూవీకే కొద్దిగా ప్లస్ అయితే ఉంది. దాని తర్వాత భయ్యా 'కేజీఎఫ్ చాప్టర్ 2'. 'కేజీఎఫ్ చాప్టర్ 2' గురించి చెప్పాలి అంటే హిందీలో అనమాట లాంగ్ రన్‌లో దాదాపు 445 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్‌లో అనమాట హిందీలో. డే 1 అనమాట డే 1 రికార్డ్‌ని 'పుష్ప 2' మూవీ క్రాస్ చేసింది. కానీ లాంగ్ రన్‌లో అంత ఓవరాల్‌గా అనమాట ఆ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది భయ్యా. 1400-1500 కోట్ల మధ్యలో అయితే ఆగిందంటే అది మామూలు విషయం కాదు. అయితే ఆ రికార్డ్‌ని అనమాట దాదాపు ఖచ్చితంగా అనమాట 'పుష్ప 2' మూవీ క్రాస్ చేస్తుందని నేనైతే అనుకున్నా. చూడాలి మరి. అయితే ఇప్పుడు దాకా 1000 కోట్లు అయితే కొట్టింది భయ్యా 'పుష్ప 2' మూవీ. అయితే మంచి సీక్వెల్ మూవీ అని చెప్పొచ్చు. అదే రకంగా ఇన్ని మూవీస్‌ని దాటాలి అంటే మంచి స్టేజ్‌లోనే దాటాలి. కానీ ఫాస్ట్‌గా అనమాట ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది 'పుష్ప 2' మూవీ. అలాగే లాంగ్ రన్‌లో చూడాలి మరి ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుందో. అదే కాకుండా ఊహించలేని విధ్వంసం అయితే క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ అన్న. దాని తర్వాత భయ్యా ఈ మూవీకి ఎక్కడెక్కడ కలెక్షన్ వసూలు చేయొచ్చు, ఎక్కడెక్కడ లాస్ రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి కలెక్షన్ లాస్ రావడం అంటే అది తమిళ్‌లోనే భయ్యా, అలాగే కేరళలో. ఈ 2 రాష్ట్రాల్లో అనమాట అసలు చాలామంది చూడట్లేదు. థియేటర్స్ కూడా మంచిగా ఇవ్వట్లేదు భయ్యా వీళ్ళైతే. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ మూవీస్‌ని మనం చాలా బాగా చూస్తాం, థియేటర్స్‌లో చాలా బాగా ఇస్తాం. వాళ్ళ థియేటర్స్‌లో అనమాట మన మూవీని అయితే ఆడనివ్వరు. కొద్దిగా బాధ కలిగిస్తుంది. దాని తర్వాత తెలుగులో ఆర్ హిందీలో అసలు ఊహించలేని విధ్వంసం అయితే ఉంటుంది. నాకు తెలుసనమాట ఈ రెండిటి మధ్యలో అనమాట దాదాపు 1300 కోట్లు వసూలు చేసింది భయ్యా హిందీ ఆర్ తెలుగులో అనమాట. ఈ రకమైన రికార్డ్ అనమాట ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ చేస్తాడు. అదే ఫాస్ట్‌గా అయితే చేస్తాడని నాకు అనిపిస్తుంది. అదే ఈ మూవీకి లాంగ్ రన్‌లో కొట్టొచ్చు భయ్యా 1800 కోట్ల దాకా కొట్టొచ్చు నేనైతే అనుకున్నా. మీరేమన్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.